ఆహా కోతి మా ఫ్రెండ్ గారు కూడా సేమ్ ఇలాగే ఉంటాడు. వీడి ఫ్రెండ్ కూడా ఇంకొకటి వస్తున్నాడు, చూద్దాం అని కూడా. బాయ్. హాయ్ అందరికీ, మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి. ఇది యానానికి కాకినాడకి మధ్యలో కోరంగ్ అనే ప్లేస్లో ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే కోరంగ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎంట్రన్స్ రోడ్. ఇక్కడ నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత గేట్ వస్తుంది. గేట్ దగ్గరికి వచ్చాక పార్కింగ్ అయితే మనం టికెట్ తీసుకోవాలండి. బైక్ అయితే 30 రూపీస్, అదే కార్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బైక్ పార్క్ చేసినప్పుడు బైక్లో ఎటువంటి ఫుడ్ అయితే పెట్టద్దు, ఎందుకంటే ఇక్కడ ఉన్న కోతులు వాటిని తినేస్తాయి, బైక్ని కూడా పాడు చేస్తాయి. బైక్ పార్క్ చేసాక ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఫుడ్ రెస్టారెంట్ కనిపిస్తుంది. అంతేకాదు పిల్లలకి ఆడుకోవడానికి చిన్న చిన్న గేమ్స్ కూడా సరదాగా పెట్టారు. మీరు పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే కోరంగి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ టికెట్స్ అయితే అడల్ట్స్కి 50 రూపీస్ తీసుకుంటున్నారండి. ఇంకొక విషయం, మనకి ఇక్కడ గేట్ మీద రాసి ఉంటుందండి ఎంట్రన్స్ దగ్గర బ్యానర్తో, ఎటువంటి ప్లాస్టిక్ పరికరాలు లోపల తీసుకురాకూడదని. మీరు ఒకవేళ బాటిల్స్ అవి తెచ్చుకోవాలనుకుంటే మాత్రం వాటికి ఎలో లేదు, ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఉద్దేశంతో పెట్టారనుకుంటా. ప్లాస్టిక్ అయితే లోపలికి ఎంట్రన్స్ అయితే. ఇక మీరు వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలనుకుంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ఎంట్రన్స్ దగ్గర వాళ్ళకి మీ వాటర్ బాటిల్ చూపించి వాళ్ళకి 100 రూపీస్ పే చేస్తే, మీరు మళ్ళీ వచ్చినప్పుడు అదే వాటర్ బాటిల్ చూపించారంటే మీకు 100 కూడా రిటర్న్ ఇచ్చేస్తారు. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి జారుడు బిళ్ళ, ఉయ్యాల అలాంటివి చాలా ఉన్నాయి. మీరు ఒకవేళ పిల్లల్ని కానీ తీసుకొస్తే వాళ్ళకి మంచి టైంపాస్ అవుతుంది. ఈ ఉయ్యాలలు అవి పిల్లలకే అనుకున్నాను, పెద్దోళ్ళు కూడా ఊగుతున్నారు ఇక్కడ మొత్తం. చిన్నగా ఆకర్షించడానికి ఎద్దుల బండి, పడవ సెటప్ అయితే పెట్టారు, ఒక విలేజ్ వైపు రావడానికేమో. చూడండి, మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ 2 వేస్ ఉంటాయి, ఒక వైపు అయితే వాచ్ టవర్ వస్తుంది, ఇంకొక వైపు అయితే చక్కల బ్రిడ్జ్ వస్తుంది. మనమైతే ఫస్ట్ వాచ్ టవర్ చూసేద్దామండి. ఇక్కడ వాచ్ టవర్ పక్కనే మనకి ఆక్వా వరల్డ్ అని పెట్టారు, చూద్దాం రండి. లోపలికి వచ్చాక మొత్తం ఆక్వారియంతో
ఇక్కడ మంచి మంచి ఫిషెస్, కలర్ ఫిషెస్ ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. సార్ చూసాను మీరు కూడా. మనమైతే వాచ్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. పైకి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూసేద్దాం పదండి. చూడండి ఈ అందమైన ప్రకృతి ఎంత బాగుందో. ఇది దాదాపు 235 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ వ్యూ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఎవరైతే గ్రీనరీ ఇష్టపడతారో వాళ్ళకైతే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. ఒకసారి మీరే చూడండి ఎంత పచ్చగా మొత్తం దట్ట అడవితో నిండిపోయి ఉందో. ఇక్కడ నుండి అలా చక్ర బ్రిడ్జిని ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. మనం ఇప్పుడైతే బోటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలామంది ఆగి ఫొటోస్ అవి తీసుకుంటారు. మీరు RX100 మూవీ చూసుంటే దాంట్లో పిల్లారా సాంగ్ అంతా ఇక్కడే మ్యాక్సిమం షూట్ చేశారు. అంత మంచి ప్లేస్ ఇది. మీరు ఎవరైనా వచ్చి ఒకవేళ ఆగితే మాత్రం బోటింగ్ ప్లేస్ మాత్రం విజిట్ చేయండి. ఇక్కడైతే మనం బోటింగ్ చేయొచ్చు. నార్మల్ బోట్ అయితే పెర్ హెడ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ దానిలో వెళ్ళాలంటే కనీసం 12 మెంబర్స్ అయితే ఉండాలి, అప్పుడైతేనే స్టార్ట్ చేస్తారు. ఇంకొకటి స్పీడ్ బోటింగ్ కూడా ఉంటుంది. దానికి కాస్ట్ వచ్చేసి పెర్ హెడ్కి 1200. దానికి మినిమం 4 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ పేమెంట్ ఏదైనా సరే మీరు హ్యాండ్ క్యాష్ యూజ్ చేసుకోవడం మంచిదండి. లేకపోతే ఇక్కడ పేమెంట్స్ అసలు జరగవు, సిగ్నల్స్ అవి రాక. మీరు ఫోన్పే, గూగుల్ పే నమ్ముకొని వచ్చారంటే మాత్రం ఏది అవ్వదు, మీరు ఎంట్రన్స్లోనే అయిపోతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదో ఇంకో ఇవే ఫ్రెండ్స్. ఈ వే అయితే బాగుంటుంది కానీ చాలా దూరం ఉంటుంది. సుమారు 4 కిలోమీటర్లు నడవాలి. మా వాడైతే ఇక్కడ కోతుల్ని ఒక రకంగా ఆడుకున్నాడు. దగ్గరికి అయితే అసలు వెళ్ళొద్దండి, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదండి. కాస్త జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్గా ఉండండి మీరైతే. ఇక లాస్ట్గా బయటకు వచ్చేసాం. ఒక కోత అయితే బైక్లో ఉన్న ఫుడ్ అంతా తినేసింది. ఆ బైక్ అన్న ఎంత బెదిరించినా అదైతే అస్సలు వెళ్ళలేదు. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. తెలుసు కదా మన ఛానల్ నేమ్ AV Explores. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం.